వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూక్తి ముక్తావళి వినడానికి పరమ అసహ్యం కలుగుతుందని శ్రీవారి భక్తులు అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అసలు కల్తీయే చేయలేదని, శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని సజ్జల వారు చాలా హుందాగా సెలవిస్తున్నారు. నిజమే సార్ సజ్జల గారు, మీ ప్రభుత్వంలో జగన్ శ్రీవారి భక్తుల మనోభావాలను ఎప్పుడో తొంగలో తొక్కేశాడు. మీ పాలనలో అసలు నెయ్యనే వాడలేదు కదా, మరిక కల్తీ ఎక్కడ చేసే అవకాశం ఉంటుందండి? కనీసం లీటర్ పాలు కూడా కొనకుండా కేవలం పామాయిల్, ఇతర రసాయనాలతో నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేశారు. కానీ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు సార్ మీరు? మీ పాలనలో సుప్రీంకోర్టు నియమించిన సిట్టు దర్యాప్తులో ఈ భయంకరమైన నిజం బయటపడినా మీరు తప్పు ఒప్పుకోవట్లేదు చూడండి. అదేండి మహాపాపం, మహా అపచారం. మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో మీకు తెలుసా? సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఆయన విధించే శిక్ష నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? మీ పాపం పండింది కనుకే 151 నుంచి 11కి పడిపోయి పాతాళంలో కూరుకుపోయారు. అయినా మీరు లేచి నిలబడాలంటే ఆ శ్రీవారికి 1000 సార్లు నిలుదోపిడి సమర్పించినా అసలు అది కుదురుతుందా? మీ పాపాలు ఒకటా రెండా? మళ్ళీ మళ్ళీ ప్రజలను మోసం చేయడం కుదురుతుందని అనుకుంటున్నారా? దేవుడైనా దెయ్యాన్నైనా ఒక్కసారే మోసగించగలరు, ఏమార్చగలరు కూడా. నిత్యం మీ చేతిలో మోసపోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. సకల కళల వల్లభ నీ వంతు కూడా వచ్చేస్తుంది, కాస్త ఓపిక పట్టిన ఆయన. వైవి భూమన తర్వాత లిస్టులో నీ పేరే ఉందంట.